హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగబోయే 5వ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఈ నెల 3 నుంచి 7వ తారీఖుల మధ్య ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 5వ టెస్ట్ మ్యాచ్ సిడ్నీలో జరగబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్కి ఇండియన్ టీం మెంబర్స్ని ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు అంటే జస్వాల్, కేఎల్ రాహుల్, కోహ్లీ, రోహిత్ శర్మ, పంత్, జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, బుమ్రా, సిరాజ్ వీళ్ళని సెలెక్ట్ చేస్తారు. అయితే కెప్టెన్ని నాన్ ప్లేయింగ్ కెప్టెన్గా ఆడించే పద్ధతి క్రికెట్లో లేదు. కాబట్టి రోహిత్ శర్మని సెలెక్ట్ చేయవలసిన పరిస్థితి సెలెక్టర్లకి, టీం మేనేజ్మెంట్కి వస్తుంది. ఇక ఆస్ట్రేలియాలో ఎక్కువ స్పిన్ సపోర్ట్ చేసే పిచ్ ఏదైనా ఉంది అంటే అది సిడ్నీ పిచ్ ఒక్కటి మాత్రమే. ఇండియా 2 స్పిన్నర్లతో వెళుతుంది. పిచ్ ఫస్ట్ 3 రోజులు ఫాస్ట్ బౌలింగ్కి అనుకూలంగా ఉన్నా లాస్ట్ 4-5 రోజులు స్పిన్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది. మరి పర్టికులర్గా 5వ రోజున స్పిన్కి ఎక్కువ సపోర్టు చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే టాస్ గెలిచి ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకునే టీం కానీ, లేక ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏ టీం అయితే బ్యాటింగ్ చేస్తారో ఆ టీము ఈ టెస్ట్ మ్యాచ్ని 99% గెలుస్తుంది, లేకపోతే డ్రా అయినా అవుతుంది. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన టీం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోదు. ఇది నా అనాలిసిస్ 5వ టెస్ట్ మ్యాచ్ మీద. థ్యాంక్ యూ.